ఉండండి ఇట్లా సావిత్రిబాయి ఆశయాలను సావిత్రిబాయి ఆశయాలను కోలు అడ్డం రాకుండా కనబడతలేరు. వెనకకెళ్ళి పోవాలి. అక్కడ 128 ఇది అన్న కొనసాగిద్దాం 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 ఆశయాలు కొనసాగిద్దాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి సావిత్రిబాయి పూలే జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ మరి మహిళా దినోత్సవంగా ప్రకటించడం నిజంగా ఈనాడు ప్రజాప్రభుత్వాన్ని మరి నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ప్రాంత ప్రజానీకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్తలు ఆనాడు బాల్య వివాహాలను ఎదుర్కోవడంలో కానీ ఆనాడు రాజ్యాంగంలో రూపకల్పనలో జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి ఆశయాలను మరి వీళ్ళంతా ఒక టీముగా ఏర్పడి బహుజనులకు ఏ విధమైనటువంటి రాజ్యాధికారము రాజ్యము మరి హక్కులు కలుగుతాయనే దాన్ని రూపకల్పన చేసిన దానిలో వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈనాడు ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ప్రజలకు ఇచ్చారో పేద ధనిక వర్గాలని కాకుండా ప్రజా సంక్షేమం కొరకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని ఈనాడు ప్రజా పాలనను గుర్తించి మరి ఈనాడు సావిత్రిబాయి పూలే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక భారతదేశంలో మహాత్మా సావిత్రిబాయి పూలే అందరికీ చదువు చెప్పింది కాబట్టి ఆమె చదువుల తల్లిని గుర్తించిన ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నేను సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉపాధ్యాయురాలుగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఆదేశాలు గవర్నమెంట్కు సహకారం చేసినందుకు వారికి మా సంఘం తరఫున అందరి తరఫున వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సావిత్రిబాయి లేకపోయినట్టంటే ఈ సమాజంలో మనం అందరం ఇలా బతికే వాళ్ళం కాదు. ఈ అక్క ఈరోజు చైర్మన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేని అటువంటి దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపి ఈనాడు మనకు దేవత ఈ దేశానికే మొట్టమొదటి గురువు మహిళ సావిత్రిబాయి. ఆమెను ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా మనం ఆమెను ఫోటో పెట్టుకొని మన సమాజం అంతా కలిసి కూడా ఆమె మనకు లక్ష్మీదేవి అని చెప్పని మొక్కాలని చెప్పని వీడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా మన సమాజానికి వారి భార్యాభర్తల గురించి తెలియజేయాలని చెప్పని వారిద్దరిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యాభర్తలను తీసుకొని ఈరోజు సూర్యునిలాగా ప్రకాశించి మన అందరికీ వెళ్తున్నిచ్చేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని అలాంటి మరి మహిళను ఈరోజు గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మరి బ్రహ్మాండమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ప్రభుత్వాలు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు సావిత్రిబాయి పూలేను అధికారికంగా మరి కార్యక్రమంగా ప్రకటించడం నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయంగా. సావిత్రిబాయి పూలే గారి వారి యొక్క శ్రమను గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి రోజును ప్రకటించడాన్ని మేమందరం ఆనందిస్తూ ఉన్నాం. అంగన్వాడీ కేంద్రానికి శివరామకృష్ణ సొన్నయటంకం శివరామకృష్ణ గారు మేము కావాలని అడగంగానే మాకు బ్లాక్ బోర్డు మరియు కార్నర్కి సంబంధించిన బాక్సులు అడగంగానే డొనేట్ చేయడం జరిగింది. వారికి మా పిల్లల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. సావిత్రిబాయి పూలే గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు నన్ను బ్లాక్ బోర్డును పిల్లలకు సంబంధించిన బాక్సులు అడగగానే నేను వారికి డొనేట్ చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అణగారిన వర్గాల ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల జాతుల కోసం కష్టపడ్డ వ్యక్తి. మహిళలందరూ చదువులో రాణిస్తేనే వారి జీవితాలు బాగుంటాయని చెప్పిన గొప్ప వ్యక్తి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదే మేడం అది పక్కన అది సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం మహనీయుల ఆశయాల్ని కొనసాగిద్దాం. జై భీమ్, జై పూలే. ఎవరు మాట్లాడారు వేసి దండం పెట్టుకొని వేద్దాం. ఫోటో ఉందా తీసుకొని ఫోటో వేస్తున్నారు. మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళామణిని ఒక స్వతంత్ర సమరయోధురాలు, అలాగే సాంఘిక సంఘ సంస్కర్త. ఆమె సేవల్ని గుర్తించి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ప్రభుత్వంని హర్షించదగ్గ విషయం. వారికి ముందుగా మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇస్తున్నటువంటి డిమాండ్ని ఈరోజు నెరవేర్చినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదొడుకుల్ని ఓర్చుకొని, ఎన్నో అవమానాలని ఓర్చుకొని మహిళా సాధికారత గురించి, మహిళా విద్యా సాధికారత గురించి శ్రమ చేసి మొదటి మహిళా పాఠశాలని, మొదటి బాలికా పాఠశాలని నిర్వర్తించి ఒక నిరక్షరాస్యురాలు అయినప్పటికీ కూడా వారి భర్తగారైన జ్యోతిరావు పూలే గారి ప్రోద్బలంతో, వారి సహకారంతో, వారి సూచన మేరకు, వారి శిక్షణలో ఆమె విద్యావంతురాలుగా మారి సంఘంలో మహిళలకి, బాలికలకి విద్యనందించి, అంటే ఒక మహిళ విద్యావంతురాలు అయితేనే ఆ కుటుంబం, ఆ సంఘం విద్యావంతురాలు అవుతుంది, ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదుగుతుంది అనే ఆ రోజే జ్యోతిరావు పూలే గారు విశ్వసించడం, సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సహించడం, తద్వారా ఈరోజు మహిళా పాఠశాలలు కావచ్చు, బాలికా పాఠశాలలు కావచ్చు, మహిళా విద్య కావచ్చు, మహిళలు అన్ని రకాల్లో ముందుండడానికి వారే ముఖ్య కారణం అని చెప్పడానికి
గర్విస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ఈ తొలి మహిళా ఉపాధ్యాయురాలి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె లాస్ట్కి ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా చాలా అంటరానితనం అయితేనేమి, బాల్య వివాహాలు అయితేనేమి, మహిళలకు ఎందుకు విద్య అనే దాని నుండి బయటపడేసి మహిళలు కూడా ఈ సమాజంలో నిలదొక్కుకోవాలని చాలా పోరాడిన వ్యక్తి.